ఓమస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయసంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగళే శరణం. భగవద్బంధువులారా, వేదాంత దేశకుల వారు మనకు అనుగ్రహించినటువంటి గోదాస్తుతిని మనం తెలుసుకుంటున్నాం. 16వ శ్లోకం, అందులో ఉండే వైభవాన్ని ఈరోజు మనం శ్రవణం చేద్దాం. ఆండాళ్ తల్లి ఎన్నో రకాలైనటువంటి పాసురాల్ని మనకు అందించి తన వాగ్వైభవంతో పరమాత్మను కూడా ఎలా వశం చేసుకుందో మనం విన్నాం. పరమాత్మని తాను వరించింది. అలాంటి గోదాదేవి 2 మాలలు పరమాత్మకి ఇచ్చింది అని మనం వింటుంటాం. ఒకటి పూమాల, 2 పామాల. పూలమాలికతో భగవంతుని బంధించింది. 2 పాటల మాలికతో పరమాత్మని తన సొంతం చేసుకుంది. మాట ఎంత గొప్పదో కదా. ఒక మాటకి మనుషులు వశమవుతారు, అదే మనుషులు శత్రువులు కూడా అవుతారు. మాట మంచిగా ఉంటే లోకమంతా మనకి అనుగుణంగా నడుస్తుంది. అదే మాట సవ్యంగా లేకపోతే లోకమే మనని ద్వేషిగా చూస్తుంది. అందుకే మాట చాలా ప్రధానం. అమ్మ మాట ఎంత గొప్పదో. అమ్మ మాటే కాదు, తన మెడలో దాల్చిన పూలమాలిక ప్రభావాన్ని కూడా నిన్న మనం విన్నాం. ఆ మాలికల్ని పరమాత్మ ధరించి ఎంత ఆనందాన్ని పొందుతున్నాడో విన్నాం. అయితే ఈరోజు ఇంకో విశేషాన్ని చెప్తున్నారు. అదేమిటో ఈ శ్లోకంలో మనం తెలుసుకుందాం. ఒకసారి మేము చెప్తాం, అందరం కలిసి అందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. త్వన్మౌళిదామని విభోః శిరసా గృహీతే స్వచ్ఛందకల్పిత సపీతిరసప్రమోదాః మంజుస్వనాః మధులిహః విదధుః స్వయం తే స్వయంవరం కమపి మంగళతూర్యఘోషం. ఓమస్మద్గురుభ్యో నమః. ఇందులో అందంగా తెలియజేస్తున్నారు వేదాంత దేశకుల వారు. అమ్మా, నీ మాల యొక్క ప్రభావం ఎంతని చెప్పమంటావు? నువ్వు విడిచినటువంటి మాలని పరమాత్మ శిరస్సును ధరిస్తే అందులో ఉండేటువంటి మాధుర్యాన్ని 9 పానం చేస్తున్నాయి అనుకున్నాం కదా. అవి పానం చేయటమే కాదు, గొప్ప ఆనందాన్ని పొంది చక్కని ఆనందంతో పాటలు పాడుతున్నాయి ఆ 9. ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే, నీ స్వయంవరానికి మంగళవాద్య ఘోషలు చేయాలి కదా, అలా మంగళవాద్య ఘోషలు చేస్తున్నట్టుగా ఉన్నాయి అనేది చక్కని భావన. సహజంగా ఏదైనా మనం చూస్తూ ఉంటాం, ఎక్కడైనా స్వయంవరం జరుగుతుంది లేదా పెళ్లి చూపులు జరుగుతున్నాయి అనుకోండి, వధూవరులకు ఇద్దరికి నచ్చింది అనుకోండి, వెంటనే అందరూ కూడా తథాస్తు అని చెప్పి మంగళవాద్య ఘోష చేస్తుంటారు. ఎందుకని మంగళవాద్య ఘోష చేస్తారు అంటే, అక్కడ ఏ అమంగళాలు వినపడకూడదు అని, మంగళాలే కలగాలని గట్టి నాదం చేస్తారన్నమాట. అలాగా ఒక నాదం చేయటం, విశేషించి స్వయంవరంలో వచ్చిన వారందరికీ కూడా మంచి మంచి పానీయాలు ఇస్తారట. ఆ పానీయాలని వాళ్ళు చక్కగా జుర్రుతూ ఉంటారు. అలాగే మంచి మంచి వాద్యాలతో నాట్యము వీటిని అన్నిటినీ చక్కగా చేస్తూ ఉంటారట. అలాగే మంచి మంచి తీయని భోజనాలు పెడుతూ ఉంటారట. ఇందులో ఆ విశేషాలు ఉన్నాయి. అరే ఎలా ఉన్నాయండి అనిపిస్తుంది. ఇది కవి యొక్క గొప్పతనం. అమ్మా గోదమ్మ, నీ యొక్క మాల
విభోహో, ఎవరైనా విభువు అంటే నాయకుడు, నీకు ప్రభు అయినటువంటి ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ స్వామి, నువ్వు ఇచ్చినటువంటి ఆ మాలని శిరసా గృహీతే, తన శిరస్సు వంచి ఆ మాలని చక్కగా ధరించాడు. అటువంటి త్వన్మౌళిదామని, నువ్వు ఇచ్చినటువంటి మాల ఎంత గొప్పదంటే రసాలు ఊరుతుందట, తేనెలన్నీ కూడా పుష్పాల్లోంచి మకరందం ఊరుతుంది. ఎందుకంత ఎంత రస ప్రవాహం ఉంది అంటే సాక్షాత్తు ఆండాళ్ళ తల్లి యొక్క కరస్పర్శ, ఆండాళ్ళ యొక్క సిగలో ఆ పుష్పమాలను ధరించడం చేత. అదేమిటండి అని మనకు అనిపిస్తుంది. ఆండాళ్ళ తల్లి అంటే ఎవరో మనం చెప్పుకున్నాం మొన్న, సాక్షాత్తు భూదేవి యొక్క కుమార్తె, అంటే భూదేవి అంశ ఆవిడ. మీరు చూడండి, రామాయణం మనం చూసినట్లయితే రామచంద్రుడు కరదూషణాదులతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసినప్పుడు శరీరం అంతా కూడా రక్తసిక్తమైంది. అలా రక్తసిక్తమైనప్పుడు రాముడికి ఏదన్నా మందు వేయాలి కదా, కానీ సీతమ్మ ఏం చేసింది, అందరూ చూస్తుండగా బభూవ హృష్ట వైదేహి భర్తారం పరిషస్వజే, అంతమంది ఋషులు చూస్తూ ఉంటే సీతాదేవి వచ్చి గట్టిగా రాముడిని ఆలింగనం చేసుకుంది. ఏమండి, అలా భర్తని ఏకాంతంలో ఆలింగనం చేసుకోవాల్సింది అందరిలో ఆలింగనం చేసుకోవచ్చునా అంటే ఆవిడ రాముడికి మందు వేసిందట. ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయినప్పుడు ఒక్కసారి సీతమ్మ ఆలింగనం చేసుకోగానే అవన్నీ మాయమైపోయినాయట. అదేమిటండి ఎలా అయింది అని అనిపిస్తుంది. మీ అందరికీ ఓ సందేహం రావచ్చు. సందేహానికి తావులేదు. ఎందుకంటే ఏదైనా మనిషికి శరీరంలో వ్రణాలు ఏర్పడ్డాయనుకోండి, పుండ్లు, అవి తగ్గాలి అంటే భూమిలోంచి వచ్చే ఔషధం నుంచే కదా రసం పిండుతారు. మన సీతాదేవి ఎక్కడి నుంచి పుట్టింది? భూమి నుంచే కదా పుట్టింది. అందువల్ల భూమి నుంచి వచ్చే ఔషధాలన్నిటికీ ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి సీతమ్మకు ఉంది గనక సీతమ్మ ఆలింగనం చేసుకోగానే ఆయన వక్షస్థలం మీద నాభికి తగిలిన దెబ్బలన్నీ కూడా మాయమైపోయినాయట. అమ్మ చేసిన ఔషధాన్ని అద్దుతారు కదా ఎక్కడైనా దెబ్బ తగిలితే, అలాగే సీతమ్మ ఒక్కసారి హత్తుకుంది తన శరీరానికి, అంతే అన్నీ మటుమాయమైపోయినాయి. అంత గొప్పది. అలా ఇక్కడ ఆండాళ్ళ తల్లి కూడా సాక్షాత్తు భూమిదేవి. అందువల్ల భూమి నుంచి వచ్చే ప్రతి మొక్కకి ఒక్కొక్క గుణం ఉంటుంది. వాటికి ఎన్నో రకాలైంది మంచి మంచి సువాసనలు వస్తూ ఉంటాయి. అలాగే సారవంతమైన నేల ఉంటే ఆ నేల ఉన్న చోట పూచే పూలకి రసాలు కూడా బాగా ఊరుతుంటాయి. అందుకే చూడండి, కొన్ని చోట్ల మామిడికాయలు ఒక రుచి ఉంటాయి, కొన్ని చోట్ల మామిడికాయలకి ఒక రుచి ఉంటుంది. కొన్ని చోట్ల నేలల్లో పండే ఆ మామిడికాయలు తింటే అబ్బా ఎంత తీయగా ఉంటాయండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంటాయి. కొన్ని చోట్ల ఉండే అదే మామిడికాయని తీసుకొచ్చి మన ఊరి దగ్గర ఎక్కడ వేస్తే పుల్లగా ఉంటాయి, ఆ రుచి రావు. ఎందుకు రాదు అంటే ఆ నేల. ఉదాహరణకి తులసి తీసుకోండి, హిమాలయాల్లో తులసి పెరుగుతూ ఉంటుంది, బదరికాశ్రమంలో ఎంతో ఘాటు, ఆయాసం లాంటి రోగాలను కూడా ఇట్టే తొలగించి పారేస్తుంది. అదే తులసిని ఇక్కడికి తీసుకొచ్చి మనం వేస్తే ఆ ఘాటు ఉండదు. కారణం ఏంటి? అక్కడ ఉండే నేల సారవంతమైన నేల అనమాట. నేలకు ఉండే ప్రభావాన్ని బట్టి అక్కడ వేసే విత్తనానికి కూడా ప్రభావం ఉంటుందన్నమాట. అందువల్ల ఇక్కడ భూదేవి గనక సారవంతమైనటువంటి ఆ తల్లి యొక్క ప్రభావం ఈ పుష్పమాలిక్కి రసాలు ఊరేలా చేసింది. అందుకే తేనెలు బాగా ఊరుతున్నాయి. అలా ఊరేటటువంటి ఆ మాలలో వచ్చి ఈ భ్రమరాలన్నీ కలిసి చక్కగా అవి ఆనందంగా పానం చేస్తున్నాయి ఆ తేనెని. అదే తెలియజేస్తున్నారు. స్వచ్ఛంద కల్పిత సపీతి రస ప్రమోదా, వాటి ఇష్టానుసారంగా ఇంతే తాగాలి, ఇంత తాగడానికి వీల్లేదు అనడానికి లేదు, ఎంత కావాలంటే అంత తాగొచ్చు. అలా అవన్నీ కూడా ఒకటిగా చేరి ఆ రసాన్ని మొత్తం పానం చేస్తూ 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 ప్రమోదాహ మంచి ఆనందాన్ని పొంది ఉన్నాయట. మరి బాగా అవి పుచ్చుకున్న తర్వాత ఏముంటాయండి? ఇప్పుడు లోకంలో కొంతమందిని చూస్తుంటాం చూడండి, ఏవైనా పుచ్చుకున్న తర్వాత నోటి నుంచి ఏవేవో మాటలు వస్తూ ఉంటాయి. కొంతమంది పాడతారు, కొంతమంది ఆడతారు, కొంతమంది వెళ్ళి పడుకుంటారు మొత్తం ఎక్కి. అలాగే ఇవి కూడా పానం చేసిన తర్వాత ఆనందం ఎక్కువైపోయి మంజుస్వనాహ
తీయని ధ్వని చేస్తున్నాయట. తుమ్మెదలు నాదం చేస్తుంటాయి కదా, జుమ్ అని ఓంకారాన్ని నాదం చేస్తూ అవన్నీ పాడుతూ హాయిగా ఆనందాన్ని కలిగి ఉంటాయి. అలాంటి ధ్వనిని చేస్తున్నాయి. ఏంటివి? మధులిహ, తేనెని తాగేటటువంటివి కనుక తుమ్మెదకి పేరు మధులిహ అంటారు. అలాంటి ఆ మధులిహాలు, ఆ తేనెటీగలన్నీ కూడా మంచి నాదం చేస్తున్నాయి. ఈ నాదం ఎలా ఉందో తెలుసా? తే స్వయంవరం కమపి మంగళ తూర్యఘోషం స్వయం విదదదు. నీకు జరిగేటటువంటి స్వయంవరానికి అవన్నీ కూడా చాలా గొప్పదైనటువంటి మంగళ వాద్యాల ధ్వనిని స్వయంగా చేస్తున్నాయి అన్నట్లు ఉన్నాయో గోదమ్మ అని చెప్పి తెలియచేస్తున్నారు. అంటే గోదాదేవి యొక్క స్వయంవరం జరుగుతుంటే అమంగళాలు దూరం అవ్వాలి అని ఇవి వాద్యఘోషం చేస్తున్నాయటండి. అలా ఉందట ఆ జుమ్మనే నాదం. చూడండి, దేన్నైనా తీసుకునేటప్పుడు భావాన్ని బట్టి ఫలం ఉంటూ ఉంటుంది. ఏమిటండి గోల అంటుంటే కాదు కదా, దాన్ని చూడండి ఒక మంగళ వాద్య ఘోష కింద చెప్పారు. అంటే మంగళవాద్యం ఏం చేస్తుంది? అమంగళాలను తొలగిస్తుంది. అందుకే ఈ శ్లోకాన్ని ఎవరైనా కనుక భావం చేస్తూ చదువుకుంటే వాళ్లకుండే అమంగళాలన్నీ తొలగిపోతాయి. ఈ తుమ్మిదల యొక్క నాదాన్ని ఒక్కసారి స్మరించండి. జుమ్ అనే నాదం. నిజానికి తేనెటీగలు తాగేటప్పుడు సౌండ్ చేయవు, తాగడానికి ముందు జుమ్ అనే నాదం చేస్తుంటాయి. ఇదొక అద్భుతమైన ప్రక్రియ. మనకి ఆలయాల్లో కూడా 12 ప్రదక్షిణాలు చేస్తుంటారు. సప్తావరణం అనే ఆలయాల్లో చేస్తూ ఉంటారు బ్రహ్మోత్సవాల్లో. ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క వాద్య విశేషణం, ఒక వేదం, ఒక ప్రబంధం ఇవన్నీ చదువుతారు. 7వ ప్రదక్షిణ వచ్చేసరికి మౌనం అంటారు. ఆ తర్వాత ఇంకేం ఉండవు. అంటే అర్థం ఏమిటి? పరమాత్మని పొందడానికి ఒక్కొక్క వాద్య విశేషం, నాదము, వేదం, ప్రబంధం, సంగీతం, నాట్యం, వీటన్నిటినీ స్వామి కోసం చేస్తూ అలా పరమాత్మని పొందవచ్చు. కానీ ఎప్పుడైతే బ్రహ్మానుభవం నువ్వు పొందుతున్నావో, పొందడానికి ముందు ఇవన్నీ చేసావు, కానీ బ్రహ్మను అనుభవం చేసేటప్పుడు అప్పుడు వాడు స్తబ్దుడైపోతాడు. ఒక మాట రాదు. ఆ భగవంతుని చూడడానికి ముందు వరకు అన్నీ అవి చేసేస్తాం ఇవి చేసేస్తాం అంటాం. కానీ ఎప్పుడైతే ఆ పరమాత్మ యొక్క సందర్శనం మనకి కలుగుతుందో, కలిగిన తర్వాత నోటి నుంచి మాట రాదు. భగవద్ అనుభవం రావడానికి ముందు వరకు స్తోత్రాలన్నీ కంఠోపాఠం అన్నీ వచ్చేస్తాయి. ఆ స్వామిని చూశాక విశ్వం విష్ణు, తర్వాత రాదు ఇంకా విశ్వం విష్ణు విశ్వం విష్ణు విశ్వం విష్ణు అదే అంటాం తప్ప ఇంకా రాదు. అది కూడా మర్చిపోయి నోరు వెళ్ళబెట్టి చూస్తాం. మణివిడంబిని తస్య మనోహరే వపుషి సక్తమనా మునిమండలి అంటూ మనకి చెప్తుంటారు. కృష్ణ పరమాత్మ అలా వస్తే ఆ నీలమేఘశ్యాముడైనటువంటి ఆ స్వామి యొక్క కాంతిని చూసి ఋషీశ్వరులందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులు మర్చిపోయారు. వేదమముంచెత వ్రతమముంచెత, వ్రతాలు చేసేవాళ్ళు వ్రతాలను మర్చిపోయారు, వేదం చదివేవారు వేదాన్ని మర్చిపోయారు. అందరూ ఏమిటో ఆశ్చర్యం, హా అంటూ నోరు తెచ్చారు. ఒక అపూర్వమైన సౌందర్యాన్ని చూస్తే నోరు వెళ్ళబెట్టి అలా ఉండిపోతారు. చూడండి, కళ్ళు పెద్దవి చేసుకుని అబ్బా ఇంత అందమా అన్నట్లుగా ఆ పరమాత్మ సౌందర్యాన్ని చూశాక మాట ఎవరికి రానే రాదు. అలా వాడు స్తబ్దుడైపోతాడు. అలాంటి ఒక స్తబ్దత చోటు చేసుకుని ఉంటుంది పరమాత్మ ఉపాసనలో. కానీ ఈ ఉపాసనలో ఇంకా మనం తీవ్రస్థాయికి వెళ్ళిన వాడు ఆ స్థితిలో ఉంటాడు. కానీ మనం వెళ్ళామా లేదా అనేది ఎవరికి వాళ్ళం మనం చూసుకోవచ్చు. ఊరికే వాచాలంగా మనం మాట్లాడుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నామంటే ఇంకా ఆ క్రమంలో ఉన్నాం. కానీ ఇక ఆ ఆట పాట రాక అడుగు పడక దేవుడి గురించి చెప్పాలంటే తొట్టుపాటు పడుతూ కళ్ళ వెంట నీరుజాలు వారుతూ అలా స్తబ్దుడై మనస్సులో ఆ భగవంతుడిని తదేకంగా భావన చేస్తూ ఉంటే ఆ స్థితి ఒక అద్భుతమైన స్థితి అంటారు. ఇక్కడ జుమ్మనే నాదం వచ్చింది, 9 వచ్చాయి కనుక అది గుర్తొచ్చి మీకుతో పంచుకుంటున్నాం. కానీ ఇక్కడ 9 చేసేయండి ఆ ధ్వని అంటే బ్రహ్మానుభవం అయిపోయిన తర్వాత, అంటే బ్రహ్మానుభవం అనేది అవదండి, ఆ అనుభవం ఎప్పుడు చేస్తూనే ఉంటాం. అది ఎండ్ అయిపోతే దాంట్లో సారం లేదని అర్థం. అనుభవించే కొద్దీ అనుభవేక వేద్యం అంటారు. అలాంటి ఆ అనుభవాన్ని పొందిన తర్వాత, పొందుతూ ఉన్న తర్వాత ఆగలేక
బయటికి వెలుగెక్కుతూ ఉంటారు ఆళ్వారులు, ఆచార్యులు. ఇగో ఆ స్వామి ఇంతవాడు అని చెప్పినట్లుగా అనమాట. ఆచార్య పురుషులందరిది ఇక్కడ ఆ రకంగా చెప్తూ ఉంటారు. అటువంటి మధులిహలు అంటే గురువులు, వాళ్ళ కూడా అంతే కదా, శాస్త్రాల్లో ఉన్నటువంటి ఆ రసాన్ని తీసుకొచ్చి ఒక చోట పెడుతూ ఉంటారు. తేనెటీగలు కూడా పుష్పాల్లో ఉన్న మకరందాన్ని తీసుకొచ్చి ఒక చోట పెట్టినట్లుగా. అది ఎవరి కోసం? మన కోసం. తర్వాత తరాలన్నీ కూడా ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి. అందుకే వాడు కూడా జుమ్మని నాదం చేస్తూ ఉంటారు. మీ అందరికీ మంచి కలగాలి, ఆయురాశ ఆస్తే అంటూ మీకు ఆయుష్ కలగాలి, సుప్రజాస్త్వమాశ ఆస్తే మంచి సంతానం కలగాలి అని ఆశీర్వచనాలు చేస్తూ ఉంటారు. అలా ఆశీర్వచనాలు చేసే గురువుల్లాగా మీ స్వయంవరానికి వాళ్ళు మంగళాన్ని కలిగిస్తున్నారు. మంగళాశాసనం అంటారే గురువులు చేస్తారే, అలా మంగళాశాసనం చేస్తున్నారా గురువులు అన్నట్టుగా ఉంది. అందుకే ఇందులో సపీతి అంటే ఏదైనా సరే ఒక ఉత్సవం జరిగేటప్పుడు ఆ ఉత్సవంలో అనేక రకాలైనటువంటివన్నీ కూడా ప్రసాదాలు అవి ఇస్తుంటారు కదా, అది అక్కడ తెలియజేస్తుంది భుజించడం అనేది. అలాగే ఆ ఆనందాన్ని తెలియజేసేది ఏంటి అంటే ప్రమోద అనే శబ్దం చేత ఆనందం అనేది వ్యక్తమవుతుంది. అంటే పెళ్ళిళ్ళలో కానీ స్వయంవరాల్లో కానీ అంత ఆనందాలు, పిండి వంటలు ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ చెప్తున్నాయి. మంజుస్వనాహ అంటే అనేక రకాలంటే వాద్య విశేషాలు, ఆ వాద్య విశేషాలతో అందరూ నృత్యాలు చేస్తూ ఉంటారు, కేరింతలు కొడుతూ ఉంటారు. అలాగే మధులిహ తీయని పదార్థాలతో చక్కగా అందరూ భుజిస్తూ ఉంటారు. తీపి పదార్థం ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు పడితే అప్పుడు నాకు తినాలని ఉందని స్వీట్ తినకూడదటండి. పాయసం చేసుకుని పరమాన్నం ఎప్పుడు చేయాలి? పరమాన్నం ఎప్పుడు చేస్తామంటే ఏదైనా ఇంట్లో విశేషం ఉంటేనే పరమాన్నం చేయాలి. ఏదైనా ఉత్సవమో పుట్టినరోజు ఉంటే తప్ప నాకు తినాలని ఉంది కదా అని చేయకూడదట. అందువల్ల ఇలాగా ఉత్సవాలు చేస్తున్నట్టుగా భుజించడం అనేది తెలుస్తుంది ఈ పాదంలో. అందువల్ల ఏతావత ఈ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం. ఈ శ్లోకాన్ని భావిస్తూ మనం కనుక చేస్తే మనకు ఉండే అమంగళాలు తొలగిపోతాయి. ఒక్క లైన్లో మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. ఆండాళ్ళ తల్లి తాను ఇచ్చినటువంటి మాల, తాను ధరించి ఇచ్చిన మాలని స్వామి శిరస్సున పెట్టుకుంటే 9 వెళ్ళి అందులో ఉన్న రసాలన్నింటినీ ఆనందంగా పానం చేస్తూ మంజుస్వనాహ ఆనందమైన నాదం చేస్తూ ఉన్నాయట ఆ మధులిహలో 9. అవన్నీ ఎలా ఉన్నాయి అంటే ఆండాళ్ళ తల్లికి స్వయంవరానికి మంగళాన్ని ఘోష చేస్తున్నట్టుగా ఉంది, అమంగళాలు తొలగాలని అని. ఈ శ్లోకం విన్నవారికి, రోజు భావించుకునే వారికి అమంగళాలన్నీ తొలగిపోతాయి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి చక్కని శ్లోకాన్ని భావనం చేస్తూ ముందుకు వెళ్దాం. త్వన్మౌళిదామని విభో శిరసా గృహీతే స్వచ్ఛందకల్పిత సపీతిరస ప్రమోద మంజుస్వన మధురిహో విదధు స్వయంతే స్వయంవరం కమపి మంగళతూర్యఘోషం. ఆండాళ్ తిరువడిகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.